ఎలక్ట్రిక్ కరెంట్ విద్యుత్ ప్రవాహం అనగానే విద్యుత్ ప్రవాహం అనేది ఏంటంటే ఎలక్ట్రాన్ యొక్క రుణ ఆవేశాల యొక్క ప్రయాణాన్ని విద్యుత్ అంటాము. The flow of electrons in a conductor is called as electric current, right? So these charges, these negatively charged particles, which we call them as electrons, when they travel from one end of a conductor to another end of a conductor, we will say that there is an electric current. రుణ ఆవేశం గల ఎలక్ట్రాన్లు ఒక వాహకం యొక్క ఒక చివర నుండి రెండవ చివరకు ప్రయాణం చేసినప్పుడు విద్యుత్తు ప్రవహించినది అని చెప్తాము. ఎలక్ట్రిక్ కరెంట్ ఆర్ ఎలక్ట్రిసిటీ ఇస్ ఫ్లో అని చెప్తాము. ఓకేనా? సో దట్ ఈస్ like this, when these electrons flow from one end to another end, ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్ కి వెళ్తూ ఉన్నప్పుడు దీన్ని ఎలక్ట్రాన్ ఫ్లో అంటాం. నౌ ఇఫ్ యు అబ్జర్వ్ దిస్ పిక్చర్, ఈ పిక్చర్ చూసినట్లయితే కనుక ఎలక్ట్రాన్స్ ఇక్కడ నెగటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్ కి ట్రావెల్ చేస్తూ ఉన్నాయి. నెగటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్ కి ట్రావెల్ చేస్తూ ఉన్నాయి. Then electricity, conventional current antam, electric current anedi it flows from positive terminal to the negative terminal. Electron flow ki opposite lo current anedi untundi manaki. So electron flows ki opposite direction lo current untundi, right? So endukani current in direction lo untundi ante positive terminal is called as higher potential, negative terminal is called as a lower potential. So the electrons will travel from here again to here, which comprises of a closed circuit. And మొత్తం circuit close అయిపోతే కనుక ఇప్పుడు దాన్ని ఏమంటాము అంటే సర్క్యూట్ అని అంటాము. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కరెంట్ ఫ్లో. దీన్ని మనం కరెంట్ ఫ్లో అని అంటాము. ఇది ఎలక్ట్రాన్ ఫ్లో. ఎలక్ట్రాన్ ఫ్లోకి ఎలక్ట్రాన్ ప్రవాహానికి విద్యుత్ ప్రవాహము వ్యతిరేక దిశలో ఉంటుంది. కన్వెన్షనల్ కరెంట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ టు దట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఫ్లో. ఎందుకని అంటే కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ హైయర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్. దీన్ని మనం కరెంట్ తర్వాత పొటెన్షియల్ డిఫరెన్స్ చెప్పుకున్నప్పుడు దీన్ని క్లారిటీగా చెప్పుకుంటాం. నెక్స్ట్, సో బేసింగ్ అపాన్ ద electric current, these are classified as conductors, semiconductors and insulators. వేటిని కండక్టర్స్ అంటాము, వేటిని సెమీకండక్టర్స్ అంటాము, వేటిని ఇన్సులేటర్స్ అంటాము. వాహకములు, నిర్వాహకములు, ఓకేనా? వాహకములు, నిర్వాహకములు అంటాం. కండక్టర్స్, ఇన్సులేటర్స్ అంటాం. సెమీకండక్టర్స్ గురించి మనకి పెద్దగా అంతగా అవసరం లేదు. మనకి అర్ధవాహకం అంటాం సెమీకండక్టర్ అంటే కనుక. అర్ధవాహకం గురించి అంటే సెమీకండక్టర్ గురించి ప్రస్తుతానికి మనకు అనవసరం. ఇక్కడ ఈ లోవర్ క్లాసెస్ లో యూ విల్ లెర్న్ ఇట్ ఇన్ ద యువర్ హైయర్ క్లాసెస్. ఓకే, లెట్ us see what are conductors and what are insulators. కండక్టర్స్ అంటే ఏంటి, ఇన్సులేటర్స్ అంటే ఏంటి చూద్దాం సార్. కండక్టర్స్ ఆర్ దోస్ which allow electrons flow easily from it. ఏ పదార్థాలైతే వాటి నుంచి ఎలక్ట్రాన్ల రుణాత్మక ఆవేశాలని ప్రవహింప చేస్తాయో సులువుగా, వాటిని వాహకములు అంటాము. సులువుగా అంటున్నాం కదా, అర్థమవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటది అంటే ఎవ్రీ మెటల్, లోహ పదార్థం ఏదైనా సరే వాహకమే అవుతుంది. ఇన్ జనరల్లీ ఆల్ మెటల్స్ ఆర్ కండక్టర్స్ ఎక్సెప్ట్ మెర్క్యూరీ అట్ రూమ్ టెంపరేచర్. ఆ మాట చెప్పాలి అక్కడ, ఎక్సెప్ట్ మెర్క్యూరీ అట్ రూమ్ టెంపరేచర్. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. విచ్ ఈస్ ఎ నాన్ కండక్టింగ్ మెటల్ అట్ రూమ్ టెంపరేచర్. ఈ క్వశ్చన్ 2 సార్లు 3 సార్లు అడిగారు పాలిసెట్ లో ఆల్రెడీ. విచ్ ఈస్ ఎ నాన్ కండక్టింగ్ మెటల్ అట్ రూమ్ టెంపరేచర్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. గది ఉష్ణోగ్రత వద్ద ఏ లోహము నిర్వాహకంగా ఉంటుంది? ఈ క్వశ్చన్ 2 సార్లు 3 సార్లు అడిగాడు. మెర్క్యూరీ.
since it is in the liquid state. మెర్క్యూరీ అనేది లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది రూమ్ టెంపరేచర్ దగ్గర, కాబట్టి అది ఇన్సులేటర్ కింద పనిచేస్తుంటుంది మనకి రూమ్ టెంపరేచర్ దగ్గర. జాగ్రత్తగా వినండి, కండక్టివిటీ ఈస్ బేస్డ్ ఆన్ టెంపరేచర్. వాహకత్వము అనేది ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అడిగే క్వశ్చన్ కూడా అలాగే అడుగుతాడు. గది ఉష్ణోగ్రత వద్ద ఏ లోహము నిర్వాహకముగా పనిచేస్తుంది? at room temperature which metal acts as a insulator? mercury example, దానికి ఆన్సర్ మెర్క్యూరీ. డైరెక్ట్ క్వశ్చన్ అది, చాలా సార్లు అడిగారు. అలాగే మెటల్స్ తో పాటుగా కొన్ని అలాయ్స్ వాడతాము, కొన్ని అలాయ్స్ కూడా వాడతాం. ఎందుకని అలాయ్స్ వాడతాము అంటే, అలాయింగ్ అనేది ఏంటి అంటే, రెండు అంతకన్నా ఎక్కువ మెటల్స్ ని కలిపినట్లయితే, రెండు లేదా అంతకన్నా ఎక్కువ లోహం కలిపినట్లయితే కనుక దాన్ని అలాయ్ అని అంటాం. దాన్ని మిశ్రమ లోహం అని అంటాం. అలాయ్ మిశ్రమ లోహం అని అంటాం దాన్ని. వీటిని ఎందుకు వాడతాము అంటే, ఈ మిశ్రమ లోహాల వల్ల అసలు లోహముల కన్నా కూడా conventional current and electric field are no, current is different from electric field. Okay, those two are different topics. Okay, now మిశ్రమ లోహాలు, రెండు లోహాలను కలిపినప్పుడు దాన్ని మిశ్రమ లోహం అంటాము, ఎల్లాయ్ అంటాము. ఈ ఎల్లాయ్ యొక్క జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఒరిజినల్ ఎల్లాయ్ మెటల్ కన్నా కూడా ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు టేక్ what you call it as aluminum, the melting point of aluminum is around 600 degrees centigrade, 400 to 600 degrees centigrade. Pure aluminum ki 400 నుంచి 500 మధ్యలో ఉంటుంది మెల్టింగ్ పాయింట్. అదే అల్యూమినియం లో ఏదన్నా వేరే పదార్థాలను మిక్స్ చేసినట్లయితే, లైక్ జింక్ కానీ, మెగ్నీషియం కానీ, కాపర్ కానీ, వేరే మెటల్స్ ని కనుక యాడ్ చేసినట్లయితే కనుక ఇట్ బికమ్స్ అల్యూమినియం అలాయ్. దాన్ని అల్యూమినియం అలాయ్ అంటాము, అల్యూమినియం మిశ్రమ లోహము అని అంటాము. రాగి కానీ, జింక్ కానీ, ఇలాంటి ధాతువులను ఏటైనా సరే వాటిలో కలిపినప్పుడు వాటిని మిశ్రమ లోహము అని అంటాము. ఈ మిశ్రమ లోహం యొక్క వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినట్టయితే కనుక నేను ప్రాపర్టీస్ అన్ని మారిపోతూ ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్, బాయిలింగ్ పాయింట్ విల్ ఇంక్రీజ్ ఫ్రమ్ 400 to 700 degrees or more depending upon the metal you had added. మనము కలిపిన ధాతువు బట్టి దాని యొక్క ప్రాపర్టీస్ అన్ని కూడా మారిపోతూ ఉంటాయి, దాని యొక్క పదార్థం యొక్క ప్రాపర్టీస్ అన్ని కూడా మారిపోతూ ఉంటాయి. కాబట్టి కొన్ని చోట్ల మనం మెటల్స్ బదులుగా అలాయ్స్ ని కూడా, మిశ్రమ ధాతువులను కూడా వాడుతూ ఉంటాము. వాటిలో నిక్రోమ్, ఫర్ ఎగ్జాంపుల్, నిక్రోమ్ అంటే ఏంటి అంటే నికెల్ క్రోమియం రెండు కలుపుకుంటే కనుక వచ్చేదాన్ని నిక్రోమ్ అంటాం. దాన్ని ఎవరో క్వశ్చన్ ఇందాక వాట్ ఈస్ నిక్రోమ్ అని చెప్పి. నిక్రోమ్ మీన్స్ నికెల్ అండ్ క్రోమియం. నికెల్ ఈస్ వన్ మెటల్, క్రోమియం ఈస్ అనదర్ మెటల్. ఇఫ్ బోత్ ఆర్ జాయింట్ టుగెదర్ టు బికమ్ an alloy, రెండింటిని కలిపి ఒక మిశ్రమ ధాతువు కింద చేసినట్లయితే కనుక దాన్ని నిక్రోమ్ అని అంటాము. ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ నికెల్ అండ్ క్రోమియం. అలాగే టంగ్స్టన్ ఉంటుంది, ఇంకా చాలా ఉన్నాయి మనకి అలాంటివి. ఓకేనా, వీటి వెళ్ళే కొద్ది చూసుకుంటూ ఉన్నాం మనం వాటిని. సో సాధారణంగా ఇదిగో ఇలాంటివన్నీ కూడా మనకి రాగి, కాపర్, నిక్రోమ్, అల్యూమినియం యూజ్డ్ యాజ్ వైర్స్ ఆర్ కండక్టర్స్. ఓకే, దెన్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్సులేటర్, నిర్వాహకము అని అంటాము. ఏ పదార్థాలు అయితే, ఏ వస్తువులు అయితే కనుక వాటి నుంచి ఎలక్ట్రాన్ ప్రవాహాన్ని అడ్డుకుంటాయో వాటిని నిర్వాహకములు అంటాము. The substances which does not allow to flow electrons through them, వాటి నుంచి ఎలక్ట్రాన్స్ ని పంపించవద్దు, ఎలక్ట్రాన్ల ఫ్లోని అడ్డుకునే వాటిని నిర్వాహకములు అంటాము. ఓకేనా, ఇన్సులేటర్స్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, గ్లాస్, రబ్బర్, ప్లాస్టిక్, పేపర్, డ్రైవుడ్, కాటన్, మైకా, బ్యాక్లైట్, పొర్సిలియన్, ఇవన్నీ కూడా మనకి సెరామిక్స్. All these are called as insulators. వీటిని ఇన్సులేటర్స్ అంటాము. వీటి వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి. వీటిని తర్వాత చూద్దాం. సాధారణంగా ఏంటి అంటే, ఎలక్ట్రిక్ షాక్ పట్టుకున్న మనకి ఇంట్లో వైర్లు పైన రబ్బర్ కేసింగ్ ఉంటుంది, ప్లాస్టిక్ కోటింగ్ కానీ రబ్బర్ కేసింగ్ కానీ ఉంటుంది సాధారణంగా. ఎందుకని ప్లాస్టిక్ ని లేకపోతే రబ్బర్ ని యూజ్ చేస్తాము అంటే, బికాస్ దే ఆర్ వెరీ గుడ్ ఇన్సులేటర్స్. అది ఇన్సులేటర్ కాబట్టి ఎలక్ట్రిక్ షాక్ తగలకుండా మనల్ని కాపాడుతుంటాయి. So that is the most important properties of insulators. So they have many uses. Okay, ఈ స్తంభాలు అవి పెట్టినప్పుడు స్తంభాలకి సెరామిక్ ఇవి పెడతారు, తాళ్ళు వాటిని కట్టేస్తారు, కండక్టర్స్ ని వాటిని కట్టేస్తారు. అంటే వాటి నుంచి ఎలక్ట్రిసిటీ ఫ్లో అయ్యి కిందకి రాకుండా ఉండడానికి ఇన్సులేటర్స్ ని వాడుతుంటారు.
ఓకేనా? See here. What happens? ఒక బల్బ్ తీసుకున్నాను, బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నాను. దాని తర్వాత ఈ బ్యాటరీని ఒక కండక్టర్ తోని ఒక ఇన్సులేటర్ తోని కనెక్ట్ చేసుకున్నాను. కనెక్ట్ చేసుకున్నప్పుడు రెండింటికి కూడా నేను చేసిన ఒక సర్క్యూట్ పెట్టాను, నేను 2 బల్బులు పెట్టాను. ఎప్పుడైతే మనం ఒక ఇన్సులేటర్ తో కనుక మనం సర్క్యూట్ తయారు చేసినట్లయితే వాటిల్లో నుంచి ఎలక్ట్రాన్ ఫ్లో ఉండదు కాబట్టే కరెంట్ అనేది ఉండదు, వాటిల్లో కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కరెంట్ లేదు కాబట్టి ఈ ఎలక్ట్రికల్ పని చేయట్లేదు, మనకి బల్బు మనకి పని చేయట్లేదు. మనకి అదే కండక్టర్ తో కలిపిన ఈ సర్క్యూట్ డయాగ్రామ్ లో మనకి ఈ ఎలక్ట్రికల్ ఎలిమెంట్ బల్బ్ అనేది మనకి పనిచేస్తూ ఉంటుంది. ఎందువల్ల అంటే ఈ బల్బ్ లో నుంచి ఎలక్ట్రాన్స్ అన్ని ఇలా వచ్చి పాజిటివ్ దగ్గర నుంచి తీసుకుంటా మళ్ళీ బల్బ్ లోకి వెళ్ళిన తర్వాత ఈ బల్బ్ ఉపయోగించుకుంటుంది, ఎలక్ట్రాన్స్ యొక్క ఎనర్జీని ఉపయోగించుకున్నప్పుడు ఎలక్ట్రాన్స్ మళ్ళీ వాటి ఛార్జ్ కోల్పోయి ఇక్కడికి వచ్చి మళ్ళీ రీఛార్జ్ అయ్యి మళ్ళీ అవి తిరుగుతూ ఉంటాయి. సార్ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకేనా? సో that is about these are called as insulators, these are called as conductors. Now let us see what is an electric circuit. Electric circuit అనేది ఏంటి అంటే closed in a continuous path along an electric current. క్లోజ్డ్ పాత్ కండక్టర్ ని యూజ్ చేసుకుంటా ఒక బ్యాటరీ అంటే సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బ్యాటరీ అంటాం. సాధారణంగా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటాం మనం. సర్క్యూట్స్ వాటిలో కూడా బ్యాటరీని యూజ్ చేసుకుంటాం, డీసీ పవర్ సప్లై. సో ఈ బ్యాటరీ అంటే పవర్ సోర్స్ నుంచి, శక్తి కేంద్రం నుంచి ఒక వాహకమును తీసుకొని ఏదైనా వస్తువుకి కనెక్ట్ చేసినట్లయితే కనుక దానిని ఎలక్ట్రిక్ సర్క్యూట్ అని అంటారు. Any closed in a continuous path along with an electrical current flows is called as an electric circuit. And again, these electric circuits are 2 types: open circuit and closed circuit. So open circuit and closed circuit. Open circuit and so an electric circuit in which there is no continuous supply of electrons. కంటిన్యూటీ ఉంటుంది. ఇక్కడ ఇంత చెప్పిన సర్క్యూట్ లో ఏంటి, కంటిన్యూటీ ఉండాలి అని చెప్తాం. ఆ కంటిన్యూటీ లేకపోయినట్లయితే దానిని ఓపెన్ సర్క్యూట్ అంటాము. అంటే తెగిపోయిన వైరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో వైర్ తెగిపోయింది అనుకున్నాం, బల్బు వెలుగుతుందా? వెలగదు. ఎందుకు వెలగదు? ఇట్ ఇమీడియట్లీ బికమ్స్ ఎన్ ఓపెన్ సర్క్యూట్. సర్క్యూట్ ఓపెన్ అయినప్పుడు మనకి దాని ద్వారా విద్యుత్ ప్రవహించదు. అది క్లోజ్డ్ సర్క్యూట్ అండి. క్లోజ్ సర్క్యూట్ అంటే మనం ఉపయోగించుకునే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అన్ని కూడా క్లోజ్ సర్క్యూట్స్. ఎక్కడైతే మనకి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ పనిచేస్తున్నాయో, విద్యుత్ పరికరాలు పనిచేస్తున్న ప్రతి సర్క్యూట్ కూడా క్లోజ్ సర్క్యూట్ అవుతుంది. ఎనీ సర్క్యూట్ ఇన్ విచ్ ద కరెంట్ ఫ్లోస్ కంటిన్యూస్లీ ఇస్ కాల్డ్ యాస్ క్లోజ్ సర్క్యూట్. రైట్? సో ఇందాక మనం చూసిన దానిలో చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి ఇందాక మనం రెండింటికి కూడా మనం బ్యాటరీ ప్రెస్ చేసాం, క్లోజ్డ్ కీని ప్రెస్ చేసాము. ప్రెస్ చేస్తే ఇందాక దానిలో మనకి ఇన్సులేటర్ వైర్ పెట్టాము కాబట్టి అందులో ఎలక్ట్రాన్ ఫ్లో లేదు, కరెంట్ ఫ్లో లేదు అంటున్నాం. సో డిఫరెన్స్ చూడండి, కండక్టర్ కి, ఇన్సులేటర్ కి, ఓపెన్ సర్క్యూట్ కి, క్లోజ్డ్ సర్క్యూట్. ఇన్సులేటర్ లో అసలు ఎలక్ట్రాన్ ఫ్లో అనేదే ఉండదు, దాన్ని మనం ఇన్సులేటర్ అంటాము. నిర్వాహకం అంటే వాటిల్లో ఎటువంటి ఇది ఉండదు, ఎటువంటి ఎలక్ట్రాన్ ఫ్లో ఉండదు మనకి. ఓకేనా? అదే ఇక్కడ ఓపెన్ సర్క్యూట్, క్లోజ్ సర్క్యూట్ లో ఉన్నట్టయితే కనుక ఇక్కడ ఉపయోగించుకునేది మనం కండక్టర్ ని ఉపయోగిస్తాం. మధ్యలో ఒక స్విచ్ పెడతాం. స్విచ్ మనం ఎప్పుడైతే మనం దీన్ని కలిపామో దీనికి, ఇట్ బికమ్స్ ఎ క్లోజ్ సర్క్యూట్. దాన్ని వదిలేస్తే కనుక ఇట్ బికమ్స్ ఎన్ ఓపెన్ సర్క్యూట్. ఈ ఓపెన్ క్లోజ్డ్ సర్క్యూట్స్ మీద బేస్ చేసుకుని మన ఇంట్లో మనకి స్విచ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు చూడు ఆ సర్క్యూట్ కంటిన్యూస్ గా రన్ అవుతూనే ఉంటుంది. అంటే మనకి ఇంట్లో అవసరం ఉన్నా లేకపోయినా సరే ఫ్యామిలీ టీవీలు అన్ని తిప్పేస్తుంటాం. సో అలా తెగకుండా ఉండాలి అంటే దాన్ని ఓపెన్ చేయాలి, కొన్నిసార్లు క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకుంటే సర్క్యూట్ కరెక్ట్ అయ్యి మనకి ఆ విద్యుత్ పరికరం అనేది పనిచేస్తుంది. అక్కడ మనకి యూజ్ చేసుకునేది ఏంటంటే స్విచ్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. స్విచ్ ని యూజ్ చేయడం వల్ల క్లోజ్డ్ ఓపెన్ సర్క్యూట్స్ కింద మార్చుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ అన్ ఓపెన్ సర్క్యూట్ టు ఏ క్లోజ్ సర్క్యూట్? కింది వాటిలో దేన్ని ఉపయోగించి ఓపెన్ సర్క్యూట్ ని
క్లోజ్ సర్క్యూట్ కింద మార్చుకోవచ్చు. ఓకేనా అని చెప్పి ఇచ్చారు. దానిలో స్విచ్, దాని తర్వాత ఏమో నాకు ఇస్తాడు బల్బు, కొటే చేస్తాడు నాకు ఇస్తాడు. ఓకేనా. సో స్విచ్ is used to convert an open circuit into a closed circuit. మా ఫాలో అవుతున్నారా? చేస్తాను. Yes, good, very good, right, good. Next, you can post your questions in the chat box. Chat box లో మీరు questions post చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్, how is electric current expressed? ఎలక్ట్రిక్ కరెంట్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము? how it is expressed? Electric current is the amount of charge flowing through unit area in unit time. Electric current అని దాన్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే, it is the amount of charge. కొలవాలి కదా దాన్ని కొలవాలి అంటే ఏదో ఒక ప్రామాణికం ఉండాలి. there should be some standard to measure that. ఓకే, అలాంటి ప్రమాణం కావాలి అంటే దానికి ఒక డెఫినిషన్ ఉండాలి. how it should be expressed. దాన్ని ఏముంటుంది? ఎలక్ట్రిక్ కరెంట్ is defined as the amount of charge flowing through unit area in unit time. ప్రమాణ వైశాల్యం నుంచి ప్రమాణ కాలంలో ప్రయాణం చేసే ఆదేశాల సంఖ్యనే మనం ఏమంటాము అంటే ఎలక్ట్రిక్ కరెంట్ అంటాము. హోప్ నేను తెలుగు మీడియం ఇంగ్లీష్ బాగానే చెప్తున్నాను. ఈస్ దర్ ఎనీ తెలుగు మీడియం పీపుల్ ఇన్ ద గ్రూప్? నో. ఎవరైనా తెలుగు మీడియం ఉన్నారు? ఒకసారి ఎస్ ఒకసారి తెలుగు మీడియం ఉంటే చెప్పండి అమ్మా, లేకపోతే అవసరంగా టైం వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు మనకి. ఎస్, దెర్ ఆర్ తెలుగు మీడియం స్టూడెంట్స్. గుడ్, అర్థమవుతున్నామో తెలుగు మీడియంలో? రైట్, గుడ్. సో ఒక ప్రమాణ వైశాల్యం ఉంది. ప్రమాణ వైశాల్యం కూడా ప్రమాణ కాలంలో ప్రయాణం చేసే ఆవేశం సంఖ్యనే ఏమంటాము అంటే విద్యుత్ ప్రవాహము అంటాము. ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ అమౌంట్ ఆఫ్ చార్జ్ ఫ్లోయింగ్ త్రూ యూనిట్ ఏరియా ఇన్ యూనిట్ టైం. గుర్తుపెట్టుకోవాలి, అడుగుతూ ఉంటాడు. వాట్ ఈస్ కన్వెన్షనల్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ? ఇదే చెప్పేది. హైయర్ electric current flows from higher potential to the lower potential. Positive terminal is termed as higher potential, negative terminal is termed as lower potential. కాబట్టి ఎలక్ట్రిక్ కరెంట్ ఎలక్ట్రాన్ ఫ్లోస్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అగైన్, విద్యుత్ ప్రవాహం యొక్క దిశ ఎలక్ట్రాన్ ప్రవాహ దిశకు వ్యతిరేకంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోలేదు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. Right? Because the positive terminal is termed as higher potential and negative terminal is termed as the lower potential. Right? So this is the positive terminal, this is the negative terminal. So electrons are negative terminal nunchi positive terminal వైపు travel చేస్తాయి, whereas electric current will travel from positive terminal to the negative terminal. పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగటివ్ టెర్మినల్ కి ట్రావెల్ చేస్తారు. ఆల్వేస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ ఆల్వేస్ ఆపోజిట్ టు ద ఫ్లో ఆఫ్ ద ఎలక్ట్రిక్ కరెంట్. I is equal to Q by T. ఇప్పుడు చెప్పిన దానిలో చార్జెస్ పర్ యూనిట్ టైం అని చెప్పేసి, పర్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆల్సో, వేర్ I is the current, Q is the net charge and T is the time. Now యూనిట్ ఆఫ్ చార్జ్ సారీ కులూమ్. చార్జ్ యూనిట్ ఏంటి అంటే కులూమ్. ఓకే, పర్లేదు, ఎలా ఇప్పుడు చెప్పుకున్నాం కదా, I is equal to Q by T అని చెప్పేసి. చార్జ్ యూనిట్ ఆఫ్ చార్జ్ ఇస్ కులూమ్. సో 1 coulomb is equivalent to 6 into 10 to the power of 18 electrons. The charge contained by 6 into 10 to the power of 18 electrons. So which is denoted by coulomb. And electron has a negative charge of 1.6 into 10 to the power of -19 coulombs. Now ఈ రెండు వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి మీరు. సో 1 coulomb is equal to 6 into 10 power 18 into 1.6 into 10 to the power of -19.
So unit of electric current. So electric current యొక్క యూనిట్ ఏంటి అంటే electric current is expressed in amperes. Ampere is another scientist name. This is ampere. So it is expressed in amperes. Now ampere is defined as when 1 coulomb of charge flows through. ఎందుకంటే I is equal to Q by T అంటే charge T అంటే time. When 1 coulomb of charge flows through a conductor for 1 second, then the current flowing through the conductor is said to be 1 ampere. ఒక వాహకం గుండా ఒక కులుంబు ఆవేశం కనుక ఒక సెకండ్ కాలం పాటు ప్రవహించినట్లయితే కనుక ఆ వాహకంలో ఉన్న విద్యుత్తుని కరెంటును లేదా విద్యుత్తును 1 ఆంపియర్ అని అంటాము. ఇది ఆంపియర్ యొక్క డెఫినిషన్. దిస్ ఇస్ ద డెఫినిషన్ ఫర్ ఆంపియర్. ఓకేనా? సో 1 ఆంపియర్ is equal to 1 coulomb per 1 second. సో 1 ఆంపియర్ is equal to coulomb per second. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు అడుగుతారు 6 coulombs per 6 seconds అంటే ఎంత అడుగుతారు. 1 ampere is equal to 1 coulomb per 1 second కదా. ఈ క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే if 6 coulombs of charge is traveling in 1 second, what is the current అంటే లేకపోతే క్వశ్చన్స్ క్రిటికల్ అడుగుతూ ఉంటాడు దీన్ని. ఓకేనా? సో 1 ampere is equal to 1 coulomb per 1 second. One coulomb per 1 second. 1 ampere is equal to 1 coulomb per 1 second. That is the definition for ampere. Next, current flow కొలవడానికి ఉపయోగించేదాన్ని ammeter అంటారు. An instrument used to measure current in a circuit is called as ammeter. మన వాయిస్ చాలా క్లియర్ గా ఉంది, నాకు బాగానే వినిపిస్తుంది, నా దగ్గర మొబైల్లో ఆల్రెడీ ఉంది, నాకు ఎక్కడ తేడా వస్తే వినిపిస్తుంది. మీ నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉంటే మీరు చూసుకున్నాను. there might be your network problems. మీ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఉంటే నేనేం చేయలేను. అంటే our network is very good, 100 Mbps. ఓకేనా? రైట్? there is no problem from our side. ప్రాబ్లం ఉంటే మీకన్నా ముందు మేము ఆపేసి మళ్ళీ రీలాగిన్ చేసుకుంటాం. ఓకేనా? This is further kind information. There will be no problem. If there is any problem from our side, we will stop it for 5 to 10 minutes, or again we will log in it. Okay. So the instrument which is used to measure current in a circuit is called as ammeter. Circuit లో విద్యుత్తును కొలవడానికి ammeter ని ఉపయోగిస్తూ ఉంటాము. This is called as ammeter. బాబాది ఎవరిది ఆన్సర్ చెప్తున్నారు? తులసిరామ్. 6 amperes is equal to 6 coulomb per 6 seconds. Right, correct. Okay. The instrument used to measure current in a circuit is called as ammeter. Circuit లో కరెంట్ ని కొలవడానికి ఉపయోగించే పరికరాన్ని ammeter అంటారు. ఇలాగే ఉంటుంది. Then how ammeter should be connected in a circuit? Ammeter should always be connected in series in a circuit. Circuit లో ఎప్పుడు కూడా ammeter ని శ్రేణి సంధానంలోనే కలపాలి. ammeter ని ఎప్పుడు కూడా శ్రేణి సంధానంలోనే కలపాలి. ఎందుకు శ్రేణి సంధానంలో కలపాలి, ఎందుకు కలపకూడదు అనేది మీకు లేదు ప్రస్తుతానికి. దాన్ని తీసేద్దాము ప్రస్తుతానికి. ఇప్పుడు ఆల్రెడీ చెప్పి నేను వాయిస్ క్లియర్ గా లేదు, నాకు బొమ్మ కనబట్టలేదు, నాకు వాయిస్ కనబట్టలేదు అంటే దట్ ఈస్ నాట్ అవర్ ప్రాబ్లం, దట్ ఈస్ యువర్ నెట్వర్క్ ప్రాబ్లం. మీరు ఇంట్లో ఎక్కడ రూముల్లో కూర్చొని నిద్రపోతా పడుకొని టీవీ ఎదుకుంటా కూర్చుంటే మీకు నెట్వర్క్ రాదు. అక్కడ గుర్తుపెట్టుకోండి, నెట్వర్క్ ఉన్న చోట మీరు వెళ్ళాలి. నువ్వు ఉన్న చోట నెట్వర్క్ రాదు. నెట్వర్క్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. నీ దగ్గరికి నెట్వర్క్ రాదు, నేను భాష కాదు, నీ దగ్గరికి వచ్చేదానికి నెట్వర్క్ పరిగెత్తుకుంటాను. సో నెట్వర్క్ ఎక్కడికి ఉంటే అక్కడికి వెళ్ళాలి కూర్చొని. మీరు మా సైడ్ నుంచి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఐఎమ్ టెలింగ్ యూ మెనీ టైమ్స్ there is no problem from our side. If there is any problem from our side, we will stop the lecture here. Right? If there is a problem with you, you check your side.
Then how is an ammeter connected in a circuit? An ammeter is connected always in series in a circuit. Ammeter should always be connected in series. ఎప్పుడు కూడా సిరీస్ లోనే కలపాలి దాన్ని. ఎందుకు సిరీస్ లోనే కలపాలి అంటే సిరీస్ లో కలుపుకున్నప్పుడు మాత్రమే కరెంట్ అన్ని ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ లోనూ ఒకేలా ఉంటుంది. The current is always same when the appliances are connected in series in a circuit. విద్యుత్ పరికరములు సర్క్యూట్ లో శ్రేణి సంధానంలో కలిపినప్పుడు వాటి నుండి ఒకే విద్యుత్తు ప్రవహిస్తుంది. అందువలన విద్యుత్తు కొలవడానికి ఉపయోగిస్తాం కాబట్టి అమ్మీటర్ ఎప్పుడు కూడా శ్రేణి సంధానంలోనే కలపాలి. Ammeter should always be connected in series in a circuit, since all the electrical appliances will have same current when connected in series. So ammeter should always be connected in series in a circuit. Chala important point. Okay, then next. And ammeter should have a low resistance. ఎందుకు low resistance ఉండాలి అంటే since the entire current passes through the ammeter, it should not use the current from it. So it should have very very low resistance. Resistance ఎక్కువ ఉంటే ఏమవుతుంది? రెసిస్టెన్స్ అనేది ఏంటి? నిరోధకం అంటాము. నిరోధకం అనేది ఏంటి అంటే విద్యుత్ ప్రవాహాన్ని ఆపుతుంది. నిరోధకం అనేది విద్యుత్ ప్రవాహాన్ని ఆపుతుంది. రెసిస్టెన్స్ విల్ స్టాప్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ద ఎలక్ట్రిసిటీ విల్ బి డిక్రీస్డ్. తగ్గుతుంది మన విద్యుత్ కరెంట్. సో మనం అమ్మీటర్ ని యూజ్ చేసేదే ఎలక్ట్రిక్ కరెంట్ అని కొలవడానికి. అలాంటప్పుడు ఇట్ ఆఫర్స్ హై రెసిస్టెన్స్, then there is no use in using it as a measure for measuring the current. ఓకేనా? కాబట్టి అమ్మీటర్ ఎప్పుడు కూడా లో రెసిస్టెన్స్ ఆఫర్ చేయాలి. ఈ ఇంపార్టెంట్ పాయింట్ అన్నది పెట్టుకున్న ఒక పాయింట్ రాసుకుంటూ చెప్తున్నాము. అమ్మీటర్ ఎప్పుడు కూడా అతి తక్కువ నిరోధకం ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే దాన్ని ఉపయోగించేది మనము విద్యుత్ కొలవడానికి ఉపయోగిస్తుంది. నిరోధకం ఎక్కువైతే కనుక విద్యుత్ తక్కువ అయిపోతుంది. సో అది కొలవడానికి కుదరదు. అందువలన అమ్మీటర్ ఎప్పుడు కూడా తక్కువ నిరోధకం మాత్రమే ఉండాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నెక్స్ట్ వన్ ఇస్ కాల్డ్ as electric potential. There is two different points here, electric potential and potential difference. ఈ మాట చాలా జాగ్రత్తగా ఉన్న ఎలక్ట్రిక్ పొటెన్షియల్, పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ EMF మూడు మాటలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాట్ ఈస్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్, వాట్ ఈస్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ వాట్ ఈస్ EMF. విద్యుత్ పొటెన్షియల్, పొటెన్షియల్ భేదము మరియు విద్యుత్ చాలక బలము మూడు ఉంటాయమ్మా. మూడిటికి ఒకటే యూనిట్ ఉంటుంది, SI యూనిట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వోల్ట్. మూడు కూడా డిఫరెంట్. ఇక్కడ ఏంటి అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఫస్ట్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. వాట్ ఈస్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్? అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. It is a work done in moving unit positive charge from infinity into an electric field. ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఒక విద్యుత్ విద్యుత్ క్షేత్రంలోకి ఒక ధనాత్మక ఆవేశాన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి అందించడానికి జరిగిన పనిని ఏమంటాము అంటే విద్యుత్ పొటెన్షియల్ అని అంటారు. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఇట్ ఈస్ the work done by a unit positive charge in moving from one place to another place. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ లోకి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోనే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ లోకి ఒక యూనిట్ పాజిటివ్ చార్జ్ ని జరపడానికి జరిగిన వర్క్. ఒక విద్యుత్ క్షేత్రంలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశమునకు ఏకాంక ధనాత్మక ఆవేశమును ఒక చోటు నుంచి మరొక చోటుకు జరపడానికి కావలసిన జరిగిన పనిని పొటెన్షియల్ భేదము అని అంటాము. విద్యుత్ పొటెన్షియల్ వేరు. విద్యుత్ పొటెన్షియల్ అంటే ఎక్కడో ఇన్ఫినిటీ నుంచి తీసుకొచ్చి ఆ విద్యుత్ క్షేత్రానికి జరపడం. ఇన్ఫినిటీ నుంచి తీసుకొచ్చి
ఎలక్ట్రిక్ ఫీల్డ్ వరకు జరపడానికి కావాల్సిన జరపడంలో జరిగిన వర్క్ డన్ ని ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అని అంటున్నాము. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ని జరపడంలో జరిగిన పని. ఒక విద్యుత్ క్షేత్రంలో ఒక ఏకాంక ధనాత్మక ఆవేశంలో ఒక చోటు నుంచి మరొక చోటుకి జరపడంలో జరిగిన పనిని పొటెన్షియల్ భేదము అని అంటాము. ఇది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. దెన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ థర్డ్ వన్ ఇస్ కాల్డ్ as EMF అంటాం, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాము, లేదా విద్యుత్ చాలక బలము అంటాము. ఈ విద్యుత్ చాలక బలం అంటే ఏంటి అంటే ఒక ఎలక్ట్రోకెమికల్ సెల్ ద్వారా అంటే బ్యాటరీ ద్వారా రసాయన చర్య ద్వారా విద్యుత్ రసాయన చర్య ద్వారా పుట్టినటువంటి విద్యుత్ పొటెన్షియల్ ని ఏమంటాము అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, విద్యుత్ చాలక బలము అంటాము. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ప్రొడ్యూస్డ్ బై ద ఎలక్ట్రోకెమికల్ సెల్ ఇస్ కాల్డ్ as EMF, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం. దీన్ని మనం ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం. మూడు కూడా ఒకటే కానీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో వాడుతూ ఉంటాం దాన్ని. సో మూడికి కూడా ఒకటే యూనిట్, దట్ ఈస్ కాల్డ్ as SI యూనిట్ అంటారు. SI యూనిట్ ఫర్ ఆల్ ద త్రీ ఈస్ వోల్ట్. ఈస్ ద వోల్ట్. ఈ సైంటిస్ట్ పేరు మీద వచ్చింది. సో ద SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈస్ వోల్ట్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కానీ పొటెన్షియల్ డిఫరెన్స్ కి కానీ EMF కి కానీ మూడికి కూడా ఒకటే యూనిట్, దట్ ఈస్ కాల్డ్ as వోల్ట్. ఓకేనా? చెప్పండి ఇప్పుడు చెప్పండి పొటెన్షియల్ డిఫరెన్స్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు వర్క్ డన్ బై చార్జ్ మూవ్. V is equal to W by Q. జాగ్రత్తగా గమనించడం ఇది. V is equal to W by Q. పొటెన్షియల్ భేదము is equal to జరిగిన పని బై ఆవేశం జరిగిన దూరం. Then 1 volt. 1 volt ని ఎలా డిఫైన్ చేస్తాం? If 1 joule of work is required to move 1 coulomb of charge from one point to another point in an electric field, then the potential difference between those two points is said to be 1 volt. ఒక కులూంబ్ ఆవేశమును ఒక విద్యుత్ క్షేత్రంలో ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశంలో జరపడానికి జరిగిన పని ఒక జూల్ అయినప్పుడు ఆ రెండు ప్రదేశాల మధ్య ఉన్న పొటెన్షియల్ భేదము 1 వోల్ట్. ఇది 1 వోల్ట్ యొక్క డెఫినిషన్. If 1 joule of in an electric field, if you want to move 1 coulomb of charge from one point to another point, procedure. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకుందాం కొంచెం. ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది ఇక్కడ. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పాజిటివ్ చార్జ్, యూనిట్ పాజిటివ్ చార్జ్, ఏకాంక ధనాత్మక ఆవేశం ఉంటుంది. దీనిని ఇక్కడి నుంచి ఇక్కడికి జరపాలి. ఇలా జరపడంలో ఎంతో కొంత పని జరుగుతుంది. ఏదైనా ఒక వస్తువుని జరుపుతున్నాము అంటే కొంత పని జరుగుతుంది, అవునా కదా? సో అలాగే ఇక్కడ కూడా ఒక విద్యుత్ క్షేత్రంలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ని ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి మూవ్ చేయాలి అంటే కొంత పని జరుగుతుంది. ఒక విద్యుత్ క్షేత్రంలో ఏకాంక ధనావేశాన్ని ఒక చోటు నుంచి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశంలో జరపడానికి కొంత పని జరుగుతుంది. ఆ జరిగిన పని కనుక 1 జౌల్ అనుకున్నాం. ఏకాంక ధనావేశం అనుకుంటున్నాం మనం అంటే యూనిట్ చార్జ్ అంటున్నాం కాబట్టి దాని చార్జ్ 1 కూలుంబ్ అవుతుంది. సో ఈ 1 కూలుంబ్ చార్జ్ ని జరపడంలో 1 జౌల్ వర్క్ జరిగినట్లయితే, ఒక కూలుంబ్ ఆవేశమును జరపడంలో 1 జూల్ పని జరిగినట్లయితే ఈ రెండు ప్రదేశముల మధ్యలో ఉన్న పొటెన్షియల్ భేదమును 1 వోల్ట్ అని అంటాము.
the work done in moving 1 coulomb charge is 1 joule, then the potential difference between those 2 points is said to be 1 volt. That is the definition for 1 volt. Now, volt ni అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ని కొలవడానికి సర్క్యూట్స్ లో మనం వోల్ట్ మీటర్ ని ఉపయోగిస్తాము. We use voltmeter to measure potential difference in circuits. సర్క్యూట్ లో పొటెన్షియల్ భేదాన్ని కొలవడానికి మనము వోల్ట్ మీటర్ ని ఉపయోగిస్తుంటాము. వోల్ట్ మీటర్ షుడ్ ఆల్వేస్ బి కనెక్టెడ్ ఇన్ పారలల్ ఇన్ ఏ సర్క్యూట్. సర్క్యూట్ లో వోల్ట్ మీటర్ ని ఎప్పుడూ కూడా పారలల్ గానే కనెక్ట్ చేయాలి. ఒక వోల్ట్ మీటర్ ని ఒక సర్క్యూట్ లో ఎప్పుడు కూడా సమాంతర సంధానంలో మాత్రమే కలపాలి. ఎందుకంటే సమాంతర సంధానంలో కలిపినప్పుడు మాత్రమే ప్రతి విద్యుత్ పరికరం మీద కూడా ఒకే పొటెన్షియల్ భేదం ఉంటుంది. Values or when all the electrical appliances are connected in parallel, then the potential difference across them is always same. కాబట్టి వోల్ట్ మీటర్ ని పొటెన్షియల్ భేదాన్ని కొలవడానికి ఉపయోగిస్తున్నాం కాబట్టి ఎప్పుడు కూడా దాన్ని సమాంతర సంధానంలోనే కలపాలి. The voltmeter should always be connected in parallel in a circuit. A very important point. The voltmeter should always be connected in parallel. Now, voltmeter should have very good question. Sai Dinesh, what is multimeter? Okay, later can chapter. Let me finish this one. After that, I will tell you what is multimeter. Now, why should a voltmeter have a high resistance? Voltmeter ki ఎక్కువ నిరోధకత ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే కరెంటు ప్యారలల్ ఇప్పుడు మనం వోల్ట్ మీటర్ ని మనం సమాంతర సంధానంలో కలుపుతాము. సమాంతర సంధానంలో కలిపినప్పుడు ఒక్కొక్క ఎలక్ట్రికల్ అప్రోచ్ ఒక్కొక్క విద్యుత్ పరికరం నుంచి వెళ్ళే కరెంటు ఎక్కువ వెళ్తుంటుంది. సో న్యాచురల్ గానే వోల్ట్ మీటర్ లో ఎక్కువ కరెంట్ వెళ్తుంది కాబట్టి ఇట్ షుడ్ ఆఫర్ హై రెసిస్టెన్స్. Now, multimeter. A multimeter is a meter which can be used both as a voltmeter as well as ammeter. Ammeter కింద యూజ్ చేసుకోవచ్చు లేదా దాన్ని వోల్ట్మీటర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని మల్టీమీటర్ అని అంటాం. దాన్ని so it is called as an multimeter. Multimeter అంటే it can be used both as a sorry for the disturbance. Okay, now see here. బాబు వాయిస్ రావట్లేదంటే multimeter is a meter. Multimeter is a combination of both. It can be used as both ammeter as well as voltmeter. దాని సర్క్యూట్ లో మనం మల్టీమీటర్ తీసుకెళ్ళి సిరీస్ తో కనెక్ట్ చేసుకుంటే ఇట్ విల్ యాక్ట్ యాజ్ అన్ అమ్మీటర్. దాన్ని తీసుకెళ్ళి ప్యారలల్ కనెక్ట్ చేసుకుంటే ఇట్ విల్ యాక్ట్ యాజ్ అన్ వోల్ట్మీటర్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ మల్టీమీటర్ అంటాము. ఓకే, మల్టీమీటర్ లో చాలా రకాలు ఉంటాయి. మనకి దట్ ఇస్ లీవ్ విత్ దట్ టాపిక్ దట్ ఈస్ నాట్ ఇన్ ద పాలిసెట్ సిలబస్. మనకి దాని నుంచి వెళ్ళాము. దేర్ ఆర్ సమ్ సింబల్స్ ఇన్ మీకు టెక్స్ట్ బుక్ లో ఉన్న ఏ కాపీస్ పెట్టాము మొత్తం సింబల్స్ మీకు. ఇది కూడా ఒకసారి అడుగుతుంటాడు. మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు నాకు ఇది, బట్ ఎందుకైనా మంచిదని పెట్టాను నేను. నెక్స్ట్ వన్ ఇస్ కాల్డ్ as Ohm's law. A very important thing which is called as Ohm's law. Ohm's law is
at constant temperature, at constant temperature, the current passing through a conductor is directly proportional to the potential difference between its ends. Constant temperature, the current passing through a conductor is directly proportional to the potential difference between its ends. That is called as Ohm's law. Now, Ohm's law states that at constant temperature, the current passing through a conductor is directly proportional to potential difference between its ends. ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వాహకములో ప్రవహించే విద్యుత్తు దాని యొక్క చివరల ఉండే పొటెన్షియల్ భేదానికి అనులోమానుపాతంలో ఉంటుంది. Ohm's law. That is Ohm's law. V is proportional to I. Current is proportional to potential difference. V is proportional to I. ఈ ప్రపోర్షనల్ మ్యాథమెటిక్స్ లో మనకు తెలుసు. ఈ ప్రపోర్షనాలిటీ తీసేస్తే కనుక ఒక కాన్స్టెంట్ వేసుకోవాలి. దాన్ని మనం ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటాము. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటాము. దట్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఇస్ కాల్డ్ as R here. కొన్నిసార్లు ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వేసినప్పుడు అవి నెంబర్స్ అయిపోతాయి, లేకపోతే ఇంకా వేరే వేరే కాన్స్టెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పై అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. బట్ కొన్ని చాలా సార్లు మాత్రం ఈ కాన్స్టెంట్స్ కి ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇక్కడ ఈ ఫిజికల్ కాన్స్టెంట్ ఉన్న ప్రాపర్టీ, ఫిజికల్ కాన్స్టెంట్ ఏమంటాము అంటే దీన్ని రెసిస్టెన్స్ అంటాము, దీన్ని నిరోధకము అంటాము. దీన్ని సో R is called as a resistance, నిరోధకము అంటాము. దాని SI యూనిట్ ఓం అంటాము, డినోటెడ్ బై ఒమేగా సింబల్. దిస్ ఇస్ ద ఒమేగా సింబల్. ఒక ఓం ఎలా డివైడ్ చేయొచ్చు అంటే R is equal to ఏమవుతుంది, V by I. R is equal to V by I. దీని నుంచి ఈక్వేషన్ నుంచి మనకి ఏమొస్తుంది చూడండి, ఇక్కడ R is equal to V by I. సో V అంటేనేమో పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చిన యూనిట్ ఏంటి మనకి, వోల్ట్ అంటాము. వోల్ట్ బై కరెంట్ అంటే యాంపియర్. 1 volt by 1 ampere is equal to 1 ohm. 1 ohm is defined as, when 1 ampere current is flowing through a conductor whose potential difference is 1 volt, then the resistance offered by that conductor is said to be 1 ohm. ఒక వాహకం గుండా ఒక ఆంపియర్ విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు దాని యొక్క పొటెన్షియల్ భేదం ఒక వోల్ట్ అయినప్పుడు ఆ వాహకము యొక్క నిరోధకము ఒక ఓం అవుతుంది. ఇది ఓం యొక్క డెఫినిషన్, రైట్? జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కనుక V is equal to I. జాగ్రత్తగా అర్థం చేయండి. V పెంచినట్లయితే కనుక చూడండి ఒకసారి, సో V పెంచే కొద్దీ R తగ్గుతుంది. Observe here, if you have more voltage, the resistance is, you know, this is about V and IR relationship. You know, చెప్పండి దీని గురించి, ఓం, ఆంపియర్, ఓం, ఓకేనా? లిమిటేషన్స్ ఆఫ్ Ohm's law. Ohm's law యొక్క లిమిటేషన్స్ ఏంటి అంటే, there are some limitations for Ohm's law. మీకు చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ ట్రయాంగిల్ వేసుకున్నట్లయితే కనుక విఐఆర్ ట్రయాంగిల్ వేసుకుంటే కనుక ఫార్ములా చాలా ఈజీ ఇక్కడ. సో V కావాలనుకోండి, V is equal to I into R. కావాలంటే కనుక V by I. కావాలంటే కనుక V by R. See,
వస్తాయి ఇక్కడ మీకు. ఈ కావాలంటే కనుక ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్ ఇలా వేసుకుంటే తెలుసుకోవచ్చు. చూడండి ఇది డివైడెడ్ బై, లేకపోతే ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా కూడా వేసుకునేటప్పుడు చూడండి v ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి డివైడెడ్ బై ఐ వచ్చింది. చూడండి v డివైడెడ్ బై ఐ ఆర్ ఐ ఈజ్ ఈక్వల్ టు v బై ఆర్. ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీ. ఇది ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడానికి, కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవడానికి ఈజీ మెథడ్ ఇది. Ohm's law is valid for metal conductors provided the temperature and other physical conditions remain constant. Only it is valid only for metal conductors. It's valid only for metallic conductors. Metallic conductors की मात्रा में రావట్లేదని చూసుకోండి ప్రభావం. మీదంటే మీరు చూసుకోరు, మీ నెట్వర్క్ మీరు చూసుకోరు. There is no problem from our side. There is no problem from our side. I'm sorry. I cannot do anything. Galvanometer is used to detect the flow of current in a circuit. కరెంట్ ఫ్లో ఏ డైరెక్షన్ లో ఉందో కనుక్కోవడానికి మనం గ్యాల్వానోమీటర్ ని యూజ్ చేసుకుంటాము. లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా చూస్తున్నాం మనం. It is valid for only metallic conductors. Metallic conductors కి మాత్రమే, లోహ వాహకాలకు మాత్రమే పనిచేస్తుంది. Ohm's law is not applicable for gaseous conductors. వాయు వాహకాలకి Ohm's law అనేది పనిచేయదు. It is not also applicable to semiconductors. అర్ధవాహకములకు Ohm's law అనేది పనిచేయదు. Those are the limitations of Ohm's law. Then specific resistance, విశిష్ట నిరోధకము అంటాము. విశిష్ట నిరోధకము అంటే ఏంటి అంటే, resistance has some properties. Resistance is directly proportional to the length and inversely proportional to the area of cross section. నిరోధకము వాహకము యొక్క పొడవు అనులోమానుపాతంలోను area of cross section
సరళ నిరోధకము వాహకం యొక్క పొడవు అనులోమానుపాతంలోను దాని యొక్క అడ్డకోత వైశాల్యములకు విలోమానుపాతంలోను ఉంటుంది. సో R is proportional to L, R is proportional to 1 by A, or R is proportional to L by A. Then R is equal to some constant which is called as a proportionality constant, which is called as a rho. Rho is equal to RA by L. దాన్ని విశిష్ట నిరోధకము అంటాము. ఇది వస్తువు యొక్క ప్రాపర్టీ అవుతుంది, ఫిజికల్ ప్రాపర్టీ. అండ్ యూనిట్ ఈస్ ఓమ్ మీటర్. ఇది గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓమ్ మీటర్. Conductance is 1 by resistance. It is reciprocal of resistance. వాహకత్వం ఉంటుంది. దీన్ని కండక్టెన్స్ అంటే నిరోధకం. 1 by నిరోధకం అంటే కనుక దాన్ని కండక్టెన్స్ అంటాము. దీనికి సిమెన్స్ అంటాము. దీన్ని ఉందో లేదో నాకైతే తెలియదు. రెసిస్టెన్స్ వేరు, రెసిస్టివిటీ వేరు. ఓకేనా? రెసిస్టెన్స్ ఇస్ డిఫరెన్స్ ఫ్రమ్ రెసిస్టివిటీ. Week problem, not problem. And I have some other classes from 11 onwards. I'm engaged. Resistance and resistivity both are different here. Okay. And next is what are the causes of resistance? Clearly, please study. Right now, why tungsten is used in as a filament in electric lamps? Tungsten tungsten has a very high resistivity and a very high melting point. Tungsten ki చాలా ఎక్కువ నిరోధకం ఉంది. అలాగే దాని యొక్క మెల్టింగ్ పాయింట్ చాలా ఎక్కువ. ఏమవుతుంది అంటే బాగా వేడి చేసినప్పుడు అది వేడికి ఎర్రగా మండుతుంది, విచ్ కన్వర్ట్స్ ఇంటూ లైట్. అందువల్ల టంగ్స్టన్ ని ఎక్కువ వాడతారు. లైట్ వెళ్తుంది. Which of the following is used as a filament in bulbs? ఈ క్వశ్చన్ ని చాలా సార్లు అడిగారు. బల్బుల్లో ఫిలమెంట్ కింద ఏ పదార్థాన్ని ఎక్కువగా వాడతారు, ఏ మిశ్రమ ధాతువులు ఎక్కువ వాడతారు అని చెప్పి అడుగుతాడు. టంగ్స్టన్, TUNGSTEN, టంగ్స్టన్. ఇది పెట్టుకుందాం. ఫిలమెంట్ వేడికినప్పుడు ఆ వేడి వలన అదేమవుతుందంటే కాంతిని ఉత్పత్తి చేస్తుంది. దాంట్లో రివర్స్ట్లేదు తీసుకుంటారు. కావచ్చు చూడండి సార్, జాగ్రత్తగా చూడండి సార్. కండక్టర్స్ రెసిస్టెన్స్ ని డిపెండ్ చేసుకొని, రెసిస్టెన్స్ మీద బేస్ చేసుకొని కండక్టర్స్ ని, సెమీ కండక్టర్స్ ని, ఇన్సులేటర్స్ ని ఎలా డివైడ్ చేస్తారు? ఏదైనా వస్తువు యొక్క రెసిస్టివిటీ నిరోధకత కనుక మల్టీమీటర్ లో ఉపయోగించుకుంటే తెలుస్తుంది. మల్టీమీటర్ లో రెసిస్టెన్స్ కనుక్కోవడానికి ఉంటాయి. దాన్ని యూజ్ చేసుకుని మీరు కనుక్కోవచ్చు. రెసిస్టెన్స్ కనుక్కోవాలి. నెక్స్ట్ రెసిస్టివిటీ, నిరోధకతని ఆధారంగా చేసుకుని ఎలాగైతే వీటిని వాహకాలు అంటారో వ్యత్యాసం చేస్తారు. వాహకములు, అర్ధవాహకములు, తర్వాత ఏమో నిరోధకములు ఎలా చేస్తారు అంటే, if the substance has the resistivity between 10 power minus 6 to 10 power minus 8 ohm meters, 10 power minus 6 to 10 power minus 8 ohm meters, ఏదైనా మిశ్రమ ధాతువు కానీ మిశ్రమ లోహానికి కానీ 10 power minus 6 ohm meter నుంచి 10 power minus 8 మధ్యలో నిరోధకత ఉన్నట్లయితే వాటిని వాహకములు అంటాము. నెంబర్లు అప్పుడు మారిపోతుంటే కంగారు పడుతుంది. అలాగే 10 power 12 నుంచి 17 మధ్యలో ఉన్నట్లయితే కనుక 10 power plus 12 to 10 power plus 17, 10 power 10 above or 10 power 8 above గుర్తుపెట్టుకోండి. 10 power 8 above ఏదైనా సరే, 10 power plus 8 above ఏదైనా ఉంటే కనుక దాన్ని ఇన్సులేటర్ అంటాము. 10 power plus 8 పైన ఉంటే కనుక దాన్ని ఇన్సులేటర్ అంటాము.
సెమీ కండక్టర్ కి సాధారణంగా 10⁻+2 to 10⁻-2 చెప్తారు. Differs from textbook to textbook and value to value, but in general 10⁻+2 to 10⁻-2. Okay? వాటిని అర్ధవాహకములు సెమీ కండక్టర్స్ అంటారు. Why do we use copper and aluminum wires for transmission of electric current since they have the low resistivity or high conductivity? ఎందుకు అల్యూమినియం కానీ కాపర్ ని కానీ మనం విద్యుత్ వాహకాలుగా ఉపయోగిస్తాము అంటే since they have the very low resistivity. Right, here's an important point. Why coils of electric process electric currents made of alloy rather than a pure metal? ఇందాక చెప్పాను మీకు alloys ధాతువుల్ని మిశ్రమ ధాతువుల్ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే మిశ్రమ ధాతువుల్ని ఉపయోగించుకున్నప్పుడు వాటి యొక్క ప్రాపర్టీస్ వాటి యొక్క పేరెంట్ మెటల్ కన్నా కూడా ఎక్కువగా ఉంటాయి. ధాతువుగా ఉన్నప్పుడు వాటి యొక్క వాల్యూస్ ఇంకా ఎక్కువ పెరుగుతాయి. అందుకని ధాతువుల్ని ఉపయోగిస్తాం, మిశ్రమ ధాతువుల్ని ఉపయోగిస్తాం, alloys ని యూజ్ చేస్తూ ఉంటాం మనం. Right. But last topic the last topic cheppustunte we can finish up the class today. I think it's already 1 hour 15 minutes drag in class ante 15 minutes ఎక్కువ drag in 10 minutes ఎక్కువ drag in no problem. 5 minutes push చేస్తాను. శ్రేణీస్ రెండు రకాల సర్క్యూట్స్ ఇప్పుడు కూడా రెండు రకాలు ఉంటాయి. సర్క్యూట్స్ లో ఎప్పుడైనా సరే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ని కనెక్ట్ చేయాలి అంటే కనుక లేదా ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ కనెక్ట్ చేయాలంటే కనుక there are 2 types of connections are there. That is series combination or parallel, and third one is both. Series, parallel and both. Series సంధానము లేదా సమాంతర సంధానము లేదా రెండు. Right? Parallel combination or both. రెండు కలిపి ఉండొచ్చు. శ్రేణి సంధానంలో కలిపినప్పుడు ఎందుకు ఇప్పుడు శ్రేణి సంధానంలో కలుపుతాము అంటే కనుక శ్రేణి అంటే రెసిస్టెన్స్ లో అన్నాము. రెసిస్టెన్స్ అంటే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ విల్ ఆఫర్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తేనే అది పరికరం పనిచేస్తున్నాం. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ మనం రెసిస్టెన్స్ చూపించుకుంటాం. ఇక్కడ ఎందుకు ఈ రెసిస్టెన్స్ కలుపుతున్నాము అంటే దీస్ ఆర్ నాట్ రెసిస్టెన్సెస్, దీస్ ఆర్ ద ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ విచ్ వి ఆర్ కనెక్టింగ్. అది గుర్తుపెట్టుకోండి. రెసిస్టెన్స్ లో ఎందుకు కనెక్ట్ చేస్తున్నాము అంటే every electrical appliance will offer some resistance. కంపల్సరీగా ఎంతో కొంత రెసిస్టెన్స్ అనేది ఆఫర్ చేస్తుంది. కాబట్టి ఎలక్ట్రికల్ అప్లయన్స్ బదులుగా మనం ఇక్కడ రెసిస్టెన్స్ పెడుతున్నాము. ఇప్పుడు రెసిస్టెన్సెస్ లాగా R1, R2, R3 అనే వాటిని నేను సిరీస్ లో కలిపి ఉంటున్నాను. సో వీటిలోంచి వెళ్ళే కరెంట్ అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ I ఉంటుంది, దీనిలోంచి వెళ్ళే కరెంట్ I, ఇది కూడా ఐఏ, ఇక్కడ కూడా ఐ కరెంట్ ఉంటుంది. ఉన్నప్పుడు ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంటుంది అంటే V1 is equal to IR1, V2 is equal to IR2, V3 is equal to IR3 and V is equal to V1 plus V2 plus V3 అనుకున్నట్లయితే కనుక then చూడండి V is equal to I అన్నది ఇక్కడ IR1, IR2, IR3 అండి. సో V is equal to IR according to the Ohm's law. IR is equal to V1. V1 అంటే I into R1 అవుతుంది. సో I into R1, IR1 plus V2 అంటే IR2 అలాగే V3 అంటే IR3. సో అన్నిట్లో I కామన్ గా ఉంది కాబట్టి I కొట్టేసుకుంటే మీకు ఏమి ఎదుగుతుంది? R is equal to R1 plus R2 plus R3. సార్ డిరైవ్డ్ కాన్సెప్ట్ అయినా కానీ మీకు అడుగుతాడు సార్ అది. సో RS is equal to R1 plus R2 plus R3. దెన్ ప్యారలల్ లో కనెక్ట్ చేసుకున్నప్పుడు అదే మీకు ఏమవుతుంది అంటే ఇట్ బికమ్స్ 1 by RS is equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3.
ఇప్పుడు ప్యారలల్ లో కలపడం వల్ల ఏం జరుగుతుంది అంటే ప్రతి ఎలక్ట్రికల్ అప్లయన్స్ కి కూడా సేమ్ వోల్టేజ్ ఉంటుంది. ప్యారలల్ లో కలపడం వల్ల ప్రతి ఎలక్ట్రికల్ అప్లయన్స్ కి కూడా ఒకే వోల్టేజ్ ఉంటుంది. అందువలనే ఇంట్లో మనం ప్యారలల్ కనెక్షన్ చేస్తాము. ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అన్ని కూడా ప్యారలల్ గా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాము. సో దట్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్లయన్స్ విల్ హ్యావ్ సేమ్ electrical voltage. So that is about class here. I'll stop the class now.